అంబటి రాంబాబు గారి అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అక్రమ అరెస్ట్ కాదు, అది సక్రమైన అరెస్ట్. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు ఒక ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల వ్యక్తిగత విషయాలు రాజకీయంగా ఎంత మాట్లాడుకున్నా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా పర్వాలేదు, కానీ ఒక అనుచిత వ్యాఖ్యలు ఒక సాక్షాత్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద 40 సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అగ్రెసివ్ గా ఏంటంటే రెండ్రా నా కొడకల్లారా రెండ్రా అని ఎంతసారి మన వీడియోలో చూసాము, అన్నిట్లో వీడియోలో కూడా చూసాము. అంత దీనిగా ఒక నా సీనియర్ నాయకుడు అయ్యి అలా మాట్లాడడం అనేది చాలా తప్పని మేము ఖండిస్తున్నాము. జనసేన పార్టీ తరపు నుంచే కాకుండా యాజ్ ఒక వ్యక్తిగతంగా కూడా నా సదాభిప్రాయాన్ని నేను ఈ టీవీ ముఖంగా నేను ఆయనకి చూసుకున్నట్టయితే క్షణిక ఆవేశంలో జరిగినటువంటి సంఘటన ఈ ఏదైతే అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు ఒకేసారి దాడి చేశారు అంటే ఇలా చేయడం అనేది ఇప్పుడు తప్పు అని చెప్పేసి కొంతవరకు ఇది తప్పు జరిగిందని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. అంటే ఇంత జరిగినా కూడా కనీసం క్షమాపణ కూడా చెప్పలేని అంబటి రాంబాబుని మరి ఎలా చూడాలంటారు? అది చాలా తప్పండి. అది ఎందుకంటే తను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు సీఎం గారికి, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున కూటమి ప్రజలకి అందరికీ కూడా ఆయన క్షమాపణ బేషరతుగా చెప్పాలి. బేషరతుగా క్షమాపణ చెప్పడమే కాకుండా తన కుమార్తె కూడా ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ మీద ఇచ్చేసారండి. అది ఎందుకు జరిగింది? అలాగా అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్లే కదా కార్యకర్తలందరినీ మనం ఆవేశపూర్తంగా ఉన్న కార్యకర్తను ఎవరు అదుపు చేయమన్నారు. ఏ నాయకుడు కూడా మీరు ఇలా చేయండి అని కూడా చెప్పరు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ ఎవరైనా సరే ఆ విధంగా చెప్పేటువంటి నాయకులు అయితే మా పార్టీలో ఎవరు లేరు, ఏ పార్టీలో కూడా ఉండరు. ఇలాగ అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్లే రాంబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది సక్రమైన అరెస్ట్ అని నేను దీనిగా నేను తెలియపరుస్తున్నాను. గత 5 ఏళ్ల పాటు ఎలాంటి అక్రమాలు కానీ ఎలాంటి అరాచకాలు కానీ జరగలేదని చెప్పి మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు చూసినట్టయితే గత 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ఉండే 5 ఏళ్ళలో ఏదైనా అక్రమాలు జరిగాయా, జరగలేదంటారా? అవి చాలా అక్రమాలు జరిగాయండి. అవన్నీ కూడా తెరచాటును జరిగాయి. బహిరంగంగా కొన్ని చెప్పుకోగలరు, కొన్ని చెప్పుకోలేని కూడా జరిగాయండి. జరగకుండా అయితే ఏమీ లేవు. ఆ అక్రమాలు జరిగాయని చెప్పేసి ఉద్దేశం మీద ఈ రోజు వీళ్ళు అక్రమాలు ఏమీ చేయట్లేదండి. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్లే కార్యకర్తలంతా కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరు చేయరు. ఎందుకంటే ఆవేశపూరితంగా చేసినటువంటి దాడులే తప్ప ఇవి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడులు అయితే కాదండి. అంబటి రాంబాబు గారు అరెస్ట్ అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అంబటి రాంబాబు గారు అరెస్ట్ అక్రమ అరెస్ట్ అంటారా? మరి కాదండి. ఎందుకంటే ఆయన ముందుగా ఆయన మాట్లాడుకుంటూ మామూలుగా ఎవ్రీ టైం 10సారి మాట్లాడుకున్నట్టు వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. చంద్రబాబు గారి తల్లిని ఆయన దూషించడం వల్ల అప్పటి వరకు బాగానే ఉన్నారు కార్యకర్తలు, ఎవరు ఆయన ఏం అనలేదు. ఇప్పుడు రెగ్యులర్ గా ఆయన మాట్లాడుకున్నట్టు వెళ్ళిపోతే ఎవరు ఏమనరు. ఆయన ఆ రోజు నోరు జారాడు. కుర్రాళ్ళు కూడా ఏదో యూత్ మీద వేడి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయి జారారు. అంత మాత్రాన్ని అక్రమ అరెస్ట్ ఏం కాదండి. రెగ్యులర్ గా బాగా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయన అసలు చదువుకున్నాడు, BA-BL చదివాడు. మళ్ళీ ఎందుకు ఏం చదివారో అర్థం కాదు. ఆ చదువు కూడా అర్థం లేకుండా మాట్లాడతారు. దాన్నేమో మరి అక్రమ అరెస్ట్ అంటారు. ఈయన వచ్చి మధ్యలో పెద్ద ఫోటోకాల్లోకి వచ్చేస్తాడు. ఈయనేమో ఈయనకి ఏం ఆకు తెలదు, ఏమో తెలదు. ఏదో ఈయన మాట్లాడితే అక్రమ అరెస్ట్ అంటాడు. అక్రమ అరెస్ట్ ఏంటి? ఆయన అలా విధంగా మాట్లాడొచ్చా? చదువుకున్న వ్యక్తే కదా, చదువులేని వాడు ఏమన్నా BA-BL చదివాడు, లా చదివిన అయితే అలా మాట్లాడొచ్చా? ఆ విధంగా మాట్లాడటం వల్ల కుర్రోళ్ళు ఎవరైనా చేయించారొచ్చు. అంత మాత్రాన అక్రమ అరెస్ట్ ఏమి కాదే. అది కావాలని అరెస్ట్ చేసింది కాదు. ఆయన నోరు జారాడు. ఆయన తప్పుకు శిక్ష పడాలి కాబట్టి శిక్ష పడింది. అలా పడకపోతే ఈ రోజుల్లో ఎవరు మారరు. ఈ విధంగా వదిలేస్తే ప్రతి ఓరిని వదులుకుంటూ వెళ్ళిపోవాలా. ఆ జోగి రమేష్ అలాగే మాట్లాడుతున్నాడు. ఆ జోగి రమేష్ కూడా జైలు నుంచి వచ్చామని బెయిల్ మీద వచ్చామని ఉన్నాడా? నా లోకేష్ మీద నోరు జారాడు. ఆయన మీద రేపు మా పైన ఏం చేస్తారు? వీళ్ళు అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు కాముగా ఉన్నారా? వీళ్ళు ఏమైనా జనాలు ఏమైనా పబ్లిక్ ఏమైనా కాముగా ఉంచారా? అంత లేని దాన్ని ఎందుకండి వీళ్ళు మాట్లాడడం? వీళ్ళు కాముగా ఉంటే వాళ్ళు కాముగా ఉంటారు. ఎన్నాళ్ళు అధికారంలోకి వచ్చే 18 నెలలు అయిపోయింది. ఎప్పుడైనా ఎవరి మీద ఏమైనా వెళ్ళారేంటి? ఎవరి మీద వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళారు? ఇవాళ నోరు జారువు కాబట్టి వాళ్ళకు పౌరుషాలు లేవట్టి. మీరు ఉప్పు కారం తింటున్నారా? వాళ్ళు తింటున్నారు కదా, కోపం మీద వాళ్ళు వెళ్ళారు. అంత దానికి అక్రమ అరెస్ట్ అంటే ఇందులో అక్రమ అరెస్ట్ అనడానికి ఏమి లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే కాపు సామాజిక వర్గం నాయకుడు నేత అలాంటిది ఆయన మీదే చేయటం అనేది కరెక్ట్
కరెక్ట్ కాదు అనేది రాజకీయంగా ఒక కాపు సామాజిక వర్గాన్ని వెలుగులోకి తీసుకొని రావడం ఎలా చూస్తారు? కాపు కోసం కులాన్ని ఆలోచించేవాడైతే కాపు పార్టీలో ఉంటాడు, రెడ్డి పార్టీలో ఉంటాడు. ముందు నుంచి రెడ్డి పార్టీలోనే కదా ఉన్నాడు. ముందు కాంగ్రెస్ పార్టీ, తర్వాత వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఆయన కాపు గురించి కులం కోసం మాట్లాడితే ఎలాగా? కులాన్ని అయితే ఈ రోజు ఆయన తప్పు చేస్తే కులం వెంట వచ్చేయాలా? కులం వాళ్ళు దొరికిపోవాలా? ఆయన వెనకాల వచ్చి కులం పెద్దలని తెరుపుకులు అవ్వాలా? ఆయన వెనకాల వచ్చి అనేదో మాట్లాడేస్తాడు ఇష్టం వచ్చినట్టు. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కులం వాళ్ళు, వాళ్ళందరూ ఎర్రోళ్ళు అవ్వాలంటే ఇప్పుడు నేను తప్పు చేస్తానండి, నేను తప్పు చేస్తాను కులం వాళ్ళు ఎందుకు రావాలా? ఆ తప్పని నేనే సరిదిద్దుకోవాలా? నేను తప్పు అయిపోయింది, సరిదిద్దు అయిపోయిందని నీకు నెక్స్ట్కి వచ్చినట్టు ఇష్టం వచ్చి మాట్లాడతావు. ఇన్నాళ్ళు వదిలేశారు, ఈ రోజు పాపం పండిపోయింది. అక్రమ అరెస్ట్ అనే ముందు మనం ప్రశ్నించుకోవాలండి. ఇవాళ ఒక మాజీ మంత్రి చేశాడు, 2 సార్లు 3 సార్లు శాసనసభ్యుడు చేశాడు, ఏపీఎస్ చైర్మన్ చేశాడు. ఆయన పొలిటికల్ లీడర్స్ అనేది ముందు ఉందాగా ప్రవర్తించాలి. అది ఆయనలో లేదు. ఏ కోసన్నా కూడా అధికారులు ఉన్నప్పుడు ఒకలాగే, అధికారం లేనప్పుడు కూడా ఒకలాగే. ఒక రాష్ట్ర సీఎం స్థాయి వ్యక్తిని తోలనాడి ఆయన భాష మాట్లాడితే ఆయన వాడిన భాష కూడా సభ్య సమాజం తలదించుకోవాలి. అయితే దాని మీద నేను ఏం అభిప్రాయం చెప్తామంటే, ఇప్పుడు ఒక 75 సంవత్సరాల వ్యక్తి, 4 సార్లు సీఎం చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద మనం ఏదైనా క్వశ్చన్ కౌంటర్ ఇచ్చేటప్పుడు ఒక ఆలోచించుకొని చేయాలి. అందులో మన స్థాయి కూడా ఒక కేబినెట్ లో కూర్చున్నావు, నువ్వు కీలకమైన నీటిపారుదల శాఖలో కూర్చున్నావు. అందువల్ల అయితేనే ఇవాళ ఏదో తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, జనసేన చేస్తారు, బీజేపీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. రైతులకి వీళ్ళు ప్రశ్నిద్దామని వెళ్ళారు ఆ ఇంటికి, అంతే తప్ప ఎవరో 2-3 ఉంటారు శనికావేశంలో కొద్దిగా జరిగింది కానీ తప్ప అది కావాలని ప్లాన్గా చేశారు. ఆయన ఏదో మటర్ చేసేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఆయనకి ఏదో చేసేస్తే వీళ్ళకి ఏదో ఒరిగిదేవి లేదు. కాకపోతే ఈ నాయకులు ఇలా అన్నారు కాబట్టి శనికావేశంలో ఆ రకంగా బిహేవ్ చేయవలసి వచ్చింది, అంతే తప్ప ఇందులో ఏది జరిపింది. కాకపోతే ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ సిపిఎల్కి నన్ను వచ్చి ఆయన ఏం మాట్లాడాడు, ఏదో మటర్ చేసి పోయారు వాళ్ళు, ఆయన్ని ఎలా చేస్తారు, ఈయన ఎలా చేస్తారు, మేము ఊరుకోవు, మేము బంతి నేలకు కొడితే పైకి ఎగురుతుంది అంటే. ఎంత ఎగిరినా సరే ఈ కూటమి ప్రభుత్వం ప్రతిష్టంగా ఉంది. నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో పర్ఫెక్ట్ గా ఉన్నది. అందువల్ల అంబటి రాంబాబు గారు కానీ, వైసీపీ నేతలు కానీ వీళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని కోరుతున్నాను. అక్రమ అరెస్ట్ లేకపోతే కరెక్ట్ అరెస్ట్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసండి. ఎందుకంటే గతంలోని చంద్రబాబు నాయుడు గారికి ఎంతో వాళ్ళు హింసించారు, జైలు కూడా పెట్టించారు. మరి అదే పార్టీ ఆఫీస్ కూడా ధ్వంసం చేశారు. ఈ రోజు ఒక అగ్రనేతకి, ఒక సీఎం గా ఉన్న, ఇప్పుడు మంచి డెవలప్మెంట్ ఉన్న రాష్ట్రంగా డెవలప్మెంట్ చేస్తున్న ఒక సీఎం గారికి మరి అట్లాగా అసభ్యకరంగా మరి ఇటువంటి మాట్లాడితే మరి ప్రజా ఆగ్రహం ఉంటుందండి. ఏపీ ప్రజలు కూడా ఆగ్రహం ఉంటుంది. ఎందుకంటే అటువంటి మాట్లాడకూడదని చెప్పి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఏది గొడవ అయిందని చెప్పేసి అండి. కేవలం ఇదంతా ఏంటంటే మొన్నటిదాకా ఈ లడ్డు వ్యవహారం ఉంది కదా, వాళ్ళు లడ్డూలోని ఇప్పుడు తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఫారినర్స్ కూడా వస్తారు, విదేశాల నుంచి కూడా వస్తారు. అటువంటి లడ్డూను వీళ్ళు మరి ఇంత పెద్ద స్కామ్ చేశారంటే ఆ లడ్డు కోసం, ఆ లడ్డు గొడవ అవుతుందని చెప్పేసి ఇది ఏంటంటే ఇది పక్కతో పెట్టించినందుకు ఇటువంటి మాట్లాడితే ప్రజలందరూ దృష్టి మన్నిస్తారు కదా. ఇలాగా అలజడి సృష్టిస్తే చంద్రబాబు నాయుడుకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని ఒక దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారండి. ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఏపీ పరిస్థితి ఎలాగుందంటే మంచి డెవలప్మెంట్ ఉందండి. అధిక ఎక్కడెక్కడ నుంచో విదేశాల నుంచి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తీసుకొచ్చి రాష్ట్రం మంచి అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఒక తరుణంలోనే ఇటువంటి ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారికి చెడగొట్టాలా, రాష్ట్రంలో మరి ఆయన పేరు చెడగొట్టాలని చెప్పేసి మరి ప్రజల కోసం కూడా కాకుండా వీళ్ళు ఏమంచి వాళ్ళ పార్టీ తరఫున ఇటువంటి సంఘటనలు చేస్తున్నారు. ఇదంతా కేవలం లడ్డు విషయం నుంచి పక్కకి దారి పట్టించినందుకే ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడారు, ఇదేదో ప్రజాగ్రహం నుంచి వచ్చింది. రాష్ట్ర ప్రజలందరూ ఇటువైపు చూస్తారనమాట. ఇది ఏంటంటే అంటే అది డైవర్ట్ చేయడానికి కేవలం ఇటువంటి పన్నగాలు. మరి ఇదంతా మరి తెలుసు కదా, కపట నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలిసింది. మరి అటువంటి వ్యక్తి రాష్ట్రం బాగుండాలని చెప్పేసి చూడకుండా రాష్ట్రం బాగున్న రాష్ట్రాన్ని మళ్ళీ చెడగొట్టే మార్గాల్లో ఇది ఉందండి. ఇప్పుడు అటువంటి మాటలు ఆడడం వల్ల ఎవరికండి నష్టం? ఎందుకంటే ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఉండకూడదని చెప్పేసి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారండి. ఎందుకంటే ఆయనకి గతంలోనే ఒక ఛాన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసుకోవాలా, ఆ ఛాన్స్ నిలబెట్టి రాష్ట్రం అంతా అభివృద్ధి చేయాలి. ఎటువంటి చేయకుండా స్కాములు, దోపిడీలు, ధర్నాలు, మానభంగాలు, మాటలు ఇవన్నీ చేస్తే ప్రజలు చూశారు. ఇంకోసారి ఆయన ఛాన్స్ ఇవ్వకుండా భారీగా చంద్రబాబు నాయుడు గెలిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి బిస్కెట్లు వేసి వీళ్ళ నాయకులు పంపిస్తారు కానీ అది కరెక్ట్ కాదండి. మీకే చిత్తశుద్ధి ఉంటే మీరు మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదండి? మీరు ఏమి అడగాలంటే అసెంబ్లీకి అడగాలి కదా, రాష్ట్రం బాగుండాలి లేదంటే మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి కదా. మీరు ఎందుకు మాట్లాడలేదు? బయటకు వచ్చి ప్రజలకు రచ్చగొట్టి వాళ్ళ కార్యకర్తలు రౌడీలకి, గోండాలకి పెట్టి ఇట్ల మీదకి ఆటల మీదకి వెళ్ళి ఈ రోజు ఏమొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదో పరమశించికి వస్తే ఆ కత్తులు కటాలు పట్టుకొని వచ్చారంట. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే ఏపీ రాష్ట్రం శాంతి
శాంతియుతంగా ఉండి మంచి అభివృద్ధి కావడానికి మీకు ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఎప్పుడు గొడవలు ఉంటేనే ఆయనకి సంతృప్తి తప్ప రాష్ట్రం ఇలా ఉంది అదో పాలు అయిపోయిందండి వైసీపీ పాలనలోనే. ఇప్పుడు అలాంటి రాష్ట్రానికి ఏదో ఒక గాడిలో పెట్టి మంచి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఆయనకి తప్పకుండా ఏదో ఒకటి చెడగొట్టడానికి ఇటువంటి మాటలు తప్ప ఇంకేం లేదండి. కానీ ఒకటండి, ఏదైనా సరే అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరో లేకపోతే మనకి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మొత్తం అందరూ తెలుసు. వాళ్ళు ఏదో చెప్పినంత మటుకు అయిపోదు, ఎందుకంటే ప్రజలే బుద్ధి చెప్తారు. అంబటి రాంబాబు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కాక మొన్న ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దుర్భాషలు అలా ఆ రకంగా మాట్లాడొచ్చు అంటారా పబ్లిక్ లోనే? ప్రస్తుతం నేను మాట్లాడేది ఏంటంటే ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూసుకుంటే చాలా దారుణంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తిలా మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడిపై తిట్టడం అనేది, దుర్భాషలు ఆడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ మీద ఏమైనా ఉంటే రాజకీయంగా సవాల్ చేసుకోండి, అంట్లో కానీ వ్యక్తిగతంగా జోలికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఒక మాజీ మంత్రి, ఒక అనుభవం ఉన్న సీఎం పై ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి, ఒక విజనరీ లీడరు, ఒక ప్రొఫెషనల్ గా ఒక సీఎం, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అలాంటి వ్యక్తిపై ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు నాకు తెలిసి. అలాగే ఏ రాజకీయ పార్టీలతో కాకుండా పూర్తిగా ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. ఎందుకంటే మనం ఒక హుందాతనంగా ఉండాలని. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే అసెంబ్లీకి రండి, ఇప్పుడు అసెంబ్లీ కూడా వస్తుంది, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి. కానీ ఇలా పబ్లిక్ గా మాట్లాడడం, అలాగే ఒక తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఒక రాజకీయ నాయకులు, అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన సాంప్రదాయం ఉంది. గతంలో చూసుకుంటే రాజకీయం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది. గతంలో చూసుకుంటే పూర్తిగా ఒక సాంప్రదాయం, చూడముచ్చటగా రాజకీయం ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయం పూర్తిగా కక్ష సాధింపు, అలాగే ఒకరికొకరికి బూతుల పరంగా, మాటల పరంగా, విమర్శల పరంగా చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఈనాటి రాజకీయాల్లో ఉంది. ఈ సంస్కృతి మారాలని నేను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే అంబటి రాంబాబు అన్న ఉన్నారో అంబటి రాంబాబు అన్నకి ఓడాల్సింది పోయి ఇలాగా అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటే అంటే పూర్తిగా చూసుకుంటే ఒక సీఎం గతంలో సీఎంగా చేశారు, ప్రస్తుతం ప్రతిపక్ష నేత, ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అంటే అన్ని ఆలోచించే మాట్లాడాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రజాస్వామ్యం వంటి దేశంలో ఉన్నాం. అలాగే పూర్తిగా పబ్లిక్, ప్రజలు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో చూసుకుంటే సోషల్ మీడియా వేదిక చాలా ఎక్కువగా అయిపోయింది. ప్రతిదీ గమనిస్తూ మాట్లాడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇలాంటి మాట్లాడడం కూడా పూర్తిగా పబ్లిక్ కొంతమంది విమర్శలు కూడా వస్తున్నాయి. ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడేది ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్తుంది కాబట్టి.